పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో అత్యంత సన్నిహిత మిత్రత్వం. విద్య, వైద్య, ఆరోగ్య, ఆధ్యాత్మిక రంగాలలో విశేష సేవలు. ధ్యానరత్న, సేవారత్న పురస్కారాలతో సత్కారం. ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచే అవార్డు గ్రహీత. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు. వారే గౌరవనీయులు శ్రీ ఎస్ఆర్ ప్రేమయ్య గారు. వారితో మాట్లాడి వారి జీవితాన్ని, వారి అంతరంగాన్ని, వారి ఆధ్యాత్మిక సేవా ప్రయాణాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మా ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వారి జీవితాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసినందుకు డియర్ పిరమిడ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ తరపున, వీక్షకులందరి తరపున ముందుగా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నమస్కారం సార్. సో 20 సంవత్సరాల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో మీది సుదీర్ఘమైన ప్రస్థానం, విజయవంతమైన ప్రయాణం. పరిచయం అక్కర్లేని వ్యక్తి మీరు, కానీ మా డియర్ పిరమిడ్ మాస్టర్ వీక్షకులలో చాలా మంది కొత్త వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూస్తారు కాబట్టి వారి కోసం మీ గురించిన పరిచయాన్ని చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నేను 2002లో శ్రీమతి విజయలక్ష్మి, గతంలో సినీ యాక్టర్ ఉన్నటువంటి మేడం, నాకు ధ్యాన పరిచయం చేసింది. నాటి నుండి పత్రిజీ గారి యొక్క సందేశాలు ఆచరిస్తూ, పాటిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా జీవితాన్ని పత్రిజీ గారికి, పిఎస్ఎస్ మూవ్మెంట్కి అంకితం చేసి పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ధ్యాన పరిచయం, పత్రిజీ పరిచయం కన్నా ముందు మీరు ఏం చేస్తూ ఉండేవారు? అప్పుడు మీ జీవితం ఎలా ఉండేది? నేను 1966లో అమర్చింతలో ఒక పాఠశాల 6వ తరగతి చదువుతున్నప్పుడు అశోకుడు చెట్లు నాటను, రాజాలు ఏర్పాటు చేసినటువంటి మాట, ఆ స్ఫూర్తి నన్ను బాగా స్టాండర్డ్ చేసింది. అదేమంటే చెట్లు నాటడం అనేది ఈరోజు అంటున్నాం, ఆ రోజు కూడా ఉన్నది. చెట్లు నాటే కార్యక్రమంతో ప్రకృతిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం, భూమాతను కూడా మనం మరి సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఈరోజంతా భూమి కలుషితం అయిపోతుంది, భూమిలో భూగర్భ జలం కలుషితం అవుతుంది. ఆనాడే నాకున్నటువంటి దృక్పథం కాలుష్యం కాకుండా కాపాడాలనేటువంటి ఆలోచన ప్రకారంగా నేను పనిచేస్తున్నాను. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం, మరి రాహుల్ గాంధీ కంటే ముందు సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చాడు. ఏం ప్రోగ్రాం అంటే చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలనేది, ప్లాంటేషన్ ప్రోగ్రాం. ఈ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో మరి నన్ను అప్పట్లో వి హనుమంతరావు సెంట్రల్, మరి జి చిన్నారెడ్డి మంత్రిగా ఉన్న సందర్భంలో అచ్చంపేట దగ్గర చెట్లు నాటే కార్యక్రమానికి పిలవడం జరిగింది. అక్కడ కూడా చెట్లు నాటాను. నాటి నుండి ఈ రోజులో మళ్ళీ ఇదే చెట్ల నాట కార్యక్రమాన్ని గో గ్రీన్ సేవ్ వాటర్ పరిణత పత్రి మేడం తీసుకున్నది. ఈ కార్యక్రమాన్ని పత్రి మేడం, పత్రి గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చాలా ఆనందదాయకమైన విషయం. సార్, మీరు గతంలో స్కూల్ నడిపిన అనుభవం మీకు ఉంది కాబట్టి ధ్యానం అనేది విద్యార్థులకి ఉపయోగపడుతుందా? ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఎస్, చాలా మంచి ప్రశ్న. నేను స్కూల్ నడిపే క్రమంలో ఉచిత వైద్య శిబిరాలు హైదరాబాద్ నుండి కార్పొరేట్ హాస్పిటల్స్, కామినేని హాస్పిటల్, యశోద హాస్పిటల్, ఇమేజ్ హాస్పిటల్, గ్లోబల్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, టాప్ మోస్ట్ డాక్టర్స్ను కొత్తగూడకు పిలిపించి ఉచిత వైద్య సేవలు, ఉచిత పరీక్షలు చేసేవాళ్ళము. ఆ టైంలో మరి పత్రిజీ గారి సందేశం మనకు వచ్చింది, నో డాక్టర్ నో మెడిసిన్. సో మరి ఇది బాగానే ఉంది. మరి మనం స్కూల్ నడుపుతున్నాం కాబట్టి మనకు జ్ఞానం అవసరం కాబట్టి ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముఖ్యమైన కాన్సెప్ట్ తీసుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. విద్యార్థులకు విద్యను అందించడము, విద్యాబోధన చేయడము,
నాలెడ్జ్ సొసైటీ నిర్మాణం జరగాలంటే విద్యార్థి దశ నుంచి స్టార్ట్ కావాలన్న కాన్సెప్ట్ మేరకు మరి విద్యార్థులకు జ్ఞానము ధ్యానము పరిచయం చేయడం జరిగింది. అదే మాదిరిగా నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రాసిన మాట ఏమంటే, ప్రతి ఒక్కరి బ్రెయిన్లో 10,000 crore సెల్స్ ఉంటాయని. ఈ 10,000 కోట్ల కణాలు అన్నీ కూడా నిర్వీర్యంగా ఉంటాయి, కొన్ని పనిలో ఉంటాయని చెప్పబడింది. ఎవరైతే ధ్యానం చేస్తారో టోటల్ సెల్స్ కణజాలం అంతా కూడా యాక్టివ్గా వర్క్ చేస్తారని విన్నాం. కాబట్టి ధ్యానం చేసిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా విద్యను అభ్యసిస్తారు, ఉన్నత విద్యను పొందడానికి సులువుగా ఉంటుంది. ప్రతి ఒక్క కణజాలం, మన మెదడులో ఉన్న కణజాలం అంతా కూడా శుద్ధి గావించబడుతుంది, శక్తివంతంగా మారుతుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది, గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, అన్ని విధాల విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పేసి ఆనాడు 2002లో మరి మొట్టమొదటిసారి మన పాఠశాలలో మరి విద్యార్థులకు ధ్యానం నేర్పించడం, తద్వారా చాలా అభివృద్ధి చెందింది. ప్రతి విద్యార్థి టాప్ మార్క్ సంపాదించుకుంటూ వచ్చారు. ఎక్సలెంట్ సార్. సార్ అలాగే పత్రిజీ ముఖ్యంగా అహింస పరమో ధర్మ అంటూ అహింస జగత్ కోసం, శాకాహార జగత్ కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. సో శాకాహార జగత్, అహింస జగత్ విషయంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా? మేము నేను కొత్తకోటలో మటన్ షాప్ వాళ్ళు దగ్గరికి పోతే ఆ రోజు చూసి ఇచ్చేవాళ్ళు. అంటే చక్కగా స్టాండర్డ్ ఉండాలి ఎక్కడైనా అనిపిస్తాను. లేకపోతే అప్పట్లో నేను తంతుంటే అద్దుగా బాట్లను అక్కడ తూకాలను ఇట్లా అన్నీ అంత గర్వంగా ఉంటుంది. నేను పోయేసరికి మంచిగా ఉంటేనేమో ఉంది అంటుంది, లేదంటే సైకిల్ వేసి పంపిస్తాను. సో అప్పట్లోనే నెలకు 9 నుంచి 10,000 నా ఖాతా. ఆ ఖాతా వాళ్ళు మా బంధువులు ఎవరైనా వస్తే ఆదివారం నాడు రకరకాల ఐటమ్స్ మరి వాటిని మేము తెప్పించేవాళ్ళం. ఎంపీలు మంత్రులు మన ఇంటికి వచ్చేవాళ్ళు. నాన్ వెజ్లో దాదాపు ఒక 5-6 రకాలు తెప్పించేది, ఆకుకూరలు పెట్టి రకరకాల. సో అలాంటిది మనం సొసైటీకి వచ్చిన తర్వాత మానేయడంతో కట్టుకోళ్ళు చాలా బాధపడినారు. మా జీవనోపాధికి ఆటంకం చేపిస్తున్నాడు ఈయన. తాను తినకపోయి కానీ మంది కూడా ప్రచారం చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క నాన్ వెజ్ మూలంగా మన శరీరంలో రక్తంలో మార్పు జరుగుతుంది. తర్వాత మన శరీరంలో దుర్వాసన వస్తుంది, నోటిలో దుర్వాసన వస్తుంది. మరి ఇది మానివేయడం వల్ల బుద్ధిపరంగా చాలా మార్పు వస్తుంది. మరి మేము గట్టిగా చెప్పేది. సో ఇది ఒక రకంగా డబ్బు కూడా ఆదా అవుతుంది. నాకు అప్పట్లోనే ఆ కాలంలో 10,000 మిగిలిందంటే ఇప్పటికి అది ఎంత అవుతుంది? 3 రెట్లు పెరిగిపోయింది, 34,000 అవుతుంది. సో ఐఎమ్ అగెనెస్ట్ టు నాన్ వెజ్. ఎక్సలెంట్ సార్. సార్ మీరు మొదట్లో వచ్చినప్పుడు పిఎస్ఎస్ఎంకి, ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత పిఎంసీ వచ్చిన తర్వాత పిఎస్ఎస్ఎంకి, సో మీరు గమనించిన మార్పులు ఇప్పుడు ఎలా ఉంది సార్? అప్పుడు పత్రిక గారు మా ఊరికి వచ్చేటప్పుడు 2002లో చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చేవాడు. మరి కిరాయి బండ్లు వేసుకొని, డొక్కు బండ్లు వేసుకొని ఆయన పడిన శ్రమ ఇంకెవరు పడి ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ఆయనకు గోల్ ఉంది, రీచ్ అయ్యాడు. రియల్లీ ఆయనకి శిరస్సు నుంచి పాద నమస్కారం. ఎంత కష్టపడ్డాడో మేము చూసినాం, కళ్ళతో చూసినాం. వాళ్ళు ఈరోజు ప్రపంచాన్ని అలనాడు గౌతమ బుద్ధుడు చెప్పిండు,
ఆది శంకరాచార్యులు చెప్పిండు. అదే స్థాయిలో పత్రిజీ గారు కూడా భారతదేశం అంతా కూడా తిరిగి, విదేశాలు సైతం తిరిగి ఆయన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ధ్యాన జగత్, ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన భారత్, ధ్యాన జగత్ ఎంత గోల్ పెట్టుకున్నాడంటే అద్భుతంగా దాన్ని సాధించి పెట్టాడు. సో అంతే మాత్రమే కాకుండా ఈరోజు ఒక ధ్యానమే కాకుండా పిరమిడ్ జగత్ కూడా నిర్మించాలనుకున్నాడు. ఈరోజు దేశంలో అయితేనే, మరి ముఖ్యంగా భారతదేశం అయితే ఏమి, ఇతర దేశాలు కూడా ఈరోజు మనకి పిరమిడ్స్ వచ్చినాయి. మరి ముఖ్యంగా తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లా అగ్రగామిలో ఉంది. ఎలాగంటే మన ఫస్ట్ తెలంగాణలో మన పాలమూరు జిల్లాలో ఈశ్వరయ్య గారని V12లో ఫస్ట్ పిరమిడ్ కట్టించాడు. ఆయన కట్టించిన తర్వాత ఎందరో కట్టించినారు. కొల్లాపూర్లో శ్రీనివాసరెడ్డి, కల్వరాలలో నరసింహ, మరి బాగా కొల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధికమైన పిరమిడ్ రావడం జరిగింది. మరి ముఖ్యంగా అతిపెద్ద క్షేత్రం అదేమంటే మన ఏసియా ఖండంలో కైలాసపురి రావడం, ఆ తర్వాత శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ శక్తి క్షేత్రం రావడం, 18 శక్తిపీఠాలకు చిహ్నంగా మరి అచ్చంపేట బ్రాహ్మణపల్లిలో మరి ఆ సార్ డిజైన్ ఎంతో విచిత్రము. 18 శక్తిపీఠాలను ఒక సమీకరణ చేసి అక్కడ కట్టడం జరిగింది. ఆ స్థలం చూసేటప్పుడు అదృష్టానికి 18 మంది సంతకాలు పెట్టాలి. 18 మంది సంతకాలు పెట్టే క్రమంలో నేను, నా భార్య, నా పెద్ద కొడుకు ఉన్నాం. మిగతా వాళ్ళు 15 మంది. ఆ రోజు కాగితం సార్ కూడా సంతకం పెట్టాడు. ఈ కాగితం వద్దని పెట్టానండి. ఆ స్థలం చూసి ఆ స్థలంలో ఈరోజు అద్భుతంగా మరి నిర్మాణం పూర్తి గావించబడింది. దాని నిర్మాణం పూర్తి చేసినటువంటి ఈశ్వరయ్య కుటుంబానికి, మరి అలాగా ఈరోజు దాన్ని చేపట్టినటువంటి వైడి గుప్తా గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మళ్ళా ఇంకో క్షేత్రం హనుమా పెరుగు శక్తి మహాక్షేత్రం, మరి జీవనది పక్కన జాతీయ రహదారి మీద మరి ఒక టెంపుల్, మన శక్తిపీఠమైన శక్తివంతమైనటువంటి టెంపుల్. ఎందరో దేశ విదేశాలు అక్కడికి వస్తూ ఉంటారు. ఆ యొక్క హనుమాన్ టెంపుల్ పక్కల మనకు భూమి దొరకడం అనేది మరి పత్రిజీ గారి విజన్ అది. మరి ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రకారం అక్కడ మనకు మంచి క్షేత్రం వచ్చేస్తుంది. సో ఈ పాలమూరు ఉమ్మడి జిల్లాలో అనేకమైన క్షేత్రాలు వచ్చినాయి, అనేకమైన రూప్ టాప్ పిరమిడ్లు వచ్చినాయి, అనేకమైన ధ్యాన కేంద్రాలు వెలిసినాయి. 20 సంవత్సరాలుగా పితామహ పత్రిజీతో మీకు ఎంతో సాన్నిహిత్యం ఉంది, మిత్రత్వం ఉంది. సో ఈ సందర్భంగా గురువు గారితో మీకున్న అనుబంధం గురించి, వారికి మీకు మధ్య మర్చిపోలేని సంఘటనల గురించి కాస్త తెలియజేస్తారు. మీరు రియల్ గురు. వ్యక్తులను ప్రేమించేవాడే నిజమైన దేవుడు, నిజమైన గురువు. పత్రిజీ గారు నేను చాలా అల్పుడం. మరి నా గురించి పత్రిజీ గారు ఎంత ప్రేమ చేశాడంటే, నాతో మాట్లాడాలని కొత్తకోటకు రావడం, కర్నూలు నుంచి మన స్కూల్కి రావడం, నన్ను ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకెళ్ళడం, మళ్ళీ హైదరాబాద్ పంపించిన తర్వాత మళ్ళీ నేను కొత్తకోటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి కర్నూలు పోయేటప్పుడు మళ్ళీ కర్నూలుకి ఎక్కించుకుపోవడం. ఇష్టాగోష్ఠి ఎంత ఫ్రీగా మాట్లాడుకున్నామంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడే స్వభావం సార్కు. నాకే కాదు, అందరితో కూడా సార్ ఫ్రెండ్లీగానే ఉంటాడు. ఈజ్ రియలీ గ్రేట్ పర్సనాలిటీ. ఒకరోజు పత్రిజీ గారు 2 రోజుల కొరకు నువ్వు రావయ్యా అన్నాడు. ఎక్కడ ఏమి అని అడగలే, చక్కగా హైదరాబాద్ పోయినాను. హైదరాబాద్లో రాత్రి 11 గంటలకు ఓలో బస్ ఎక్కి విజయవాడ వెళ్ళాము. విజయవాడ వెళ్తుంటే దిగిన తర్వాత
సార్ బ్యాగ్ పట్టుకున్నాడు జక్కారావు గారి ఇంటికి ఆటోలో పోవడానికి. నేను పట్టుకుంటాను సార్ బ్యాగ్ ఇవ్వలేదు అంటే ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకొని జక్కారావు గారి ఇంటికి పోయినాం. జక్కారావు గారు వారి యొక్క బెడ్రూమ్ను ఒక పెళ్లి కొడుకు కదా కొత్త జంటకు ఎట్లయితే డెకరేట్ చేసి శుభ్రంగా మంచి సువాసనతో పెడతారో అట్లాంటి రూమ్ ఇచ్చినారు విజయవాడలో జక్కారావు గారు. మేమిద్దరం ఆయనతో కలిసి పడుకోవడం జరిగింది. అంటే అంతటి గురువుతో నేను పక్కన పండుకోవడం అనేది నా జీవితంలో గొప్ప ఘట్టం. సో అదే కాకుండా మన కన్యాకుమారి ట్రెక్కింగ్ నన్ను తీసుకొని పోయినాం. అట్లా ఎట్లా పోయినామంటే విజయవాడ వరకు బస్సు, విజయవాడ నుంచి మరి నెల్లూరు వరకు మరొక కారు, నెల్లూరు నుంచి కాళహస్తికి మరొక కారు, కాళహస్తి నుంచి మద్రాస్కి మరొక కారులో మద్రాస్ పోయిన తర్వాత ఒక 2 days మద్రాసులో ఉండిన తర్వాత అక్కడ నుంచి ట్రైన్లో కన్యాకుమారి పోయినాం. ట్రక్కింగ్ దాదాపు 100 మందితోటి ట్రక్కింగ్ వేసి ఆ నుంచి ఒక దట్టమైన అడవిలోకి తీసుకుపోయాడు సార్. ఒక వాటర్ ఫాల్స్ వస్తున్నాయి పైనుంచి. ఆ వాటర్ ఫాల్స్ ఇంత దొడ్డుగా వస్తున్నాయి. మేము వంగడానికి పోతే మా ఎముకలిగే పరిస్థితి ఉంది. సార్ మాత్రం అట్లనే నిలబడిపోయాడు, అట్లే వంగాడు. అంత బలమైన ఫోర్స్ వచ్చినా కూడా సార్ మరి అక్కడి నుంచి కదలలేదు. మేము సాధించుకొని బయటకు వచ్చాం. ఆ నుంచి మద్రాస్ నుంచి మళ్ళీ బెంగళూరు వచ్చాం. మద్రాస్ నుంచి కేరళ వచ్చినాం. త్రివేంద్రంలో గొప్ప సంఘటన ఏమంటే ఒక లేక్ ఉంటుంది, చుట్టూ గుట్టలు ఉంటాయి, మధ్యలో ఆ లేక్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. అది అడవి దట్టమైన అడవి. ఎండాకులు మోకాల వరకు వస్తాయి, ఇంతవరకు నడుస్తుంటే అక్కడ రాసిండు ఇక్కడ తిమింగలాలు ఉన్నాయి, లోపలికి ఎవరు వెళ్ళొద్దని. ఇంకా వాళ్ళు కూడా చెప్పేసుకున్నాయి. 5 మందినే. ఎట్లబ్బా మన తిమింగలాలు ఉన్నాం అంటే సరే గురువుగారు ఉన్నారు కదా అని చెప్పేసి పోయినాం. పోయిన తర్వాత ఒక 40 నిమిషాలు ధ్యానం చేయించింది. అందరినీ రౌండ్గా నిలబెట్టి చేతులు పెట్టించి ఇంతవరకు నీళ్ళు రౌండ్గా అద్భుతమైన ధ్యానం కుదిరింది. అది అప్పుడు ఇంకా భయం లేదు. ఇంకా ఫ్రీగా వచ్చేసిన తర్వాత అక్కడ 2-3 రోజులు క్లాసులు చేసి మన త్రివేంద్రం కేరళలో, అక్కడ నుంచి నేను బెంగళూరు రావడం. బెంగళూరు నుంచి అప్పుడు కొత్తగా బునాది వేస్తున్నాడు. అది పిరమిడ్కు, ఇంటర్నేషనల్ పిరమిడ్కు బునాది వేసి స్టార్టింగ్ చేస్తున్నారు. ఒక 2 రోజులు బెంగళూరు ఉండి నేను తిరిగి మా ఊరికి వచ్చేసాను. అంటే 15 రోజులు 4 రాష్ట్రాలు సార్ నన్ను ఎంట పెట్టుకొని తిప్పిందంటే అది కూడా నా జీవితంలో ఘట్టం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మన గురువు గారితో ఇంకా మీకున్న ఇంకొన్ని అనుభవాల గురించి మన వీక్షకులతో పంచుకుంటారు. తిరుపతిలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. నన్ను గురువుగారు రమ్మన్నారు. నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ చిన్న రూమ్ ఇచ్చింది ఉండడానికి. ఆ చిన్న రూమ్లో సార్ పత్రికలు సింగిల్ కాట్ మీద పడుతున్నాడు, నేను కింద పడుతున్నాను. విచిత్రం ఏంటంటే నాకు మధ్యరాత్రిలో మేలకు వచ్చింది సార్ కనిపించారు. ఓకే సార్. డోర్ చూస్తే లాక్. ఎక్కడ పోయింది? ఈరోజు వరకు ఎక్కడ చెప్పలే. ఇది అంతుపట్టలేదు. ఎంతో చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. ఇది నమ్మశక్యం కాని విషయం. ఆ యోగి గతంలో కూడా మనం విన్నాం. ఇక్కడ కనిపిస్తాడు, అక్కడ కనిపిస్తాడు కావచ్చు. సో అది నాకు అదొక అనుభవం. తర్వాత మన మహబూబ్నగర్లో ఒక 3 days జ్ఞానమాన యజ్ఞం పెట్టారు. మన రామరెడ్డి గారు, వైడిగుప్త గారు, అప్పట్లో భోజప్ప గౌడ్ గారు కూడా ఉండేవారు. ఆ ప్రోగ్రాంలో పృథ్వీ ఎల్లారెడ్డి గారు కూడా వచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది. అయితే సార్ను ఆ అవంతిలో ఉన్నాడు.
నాకు సార్ను అవంతులు పెట్టడం నాకు నచ్చలే. కొత్తగా వచ్చిన సరే మేము గవర్నమెంట్ గెస్ట్ హౌస్ వెళ్దామా అని అడిగామా సార్. సరే ఉందా అన్నారు. అది ఆ గెస్ట్ హౌస్ ఓన్లీ మినిస్టర్స్కి మాత్రం ఇస్తారు. నాకున్న పరిచయం మేరకు ఆ యొక్క గెస్ట్ హౌస్లోకి వెళ్ళాం. వెళ్ళడమే బాగా లేట్ నైట్ అయింది. మళ్ళీ ఏమన్నాడు గురుగారు, 4 గంటలకు గీజర్ అన్నాడు వేడి నీళ్ళకు. 4 గంటలకు నిద్ర పన్నెండే 12:30కు. 4 గంటలకు ఆడ ఎంత వస్తుంది రాకపోతే నేను కూడా అట్లా పడుకున్నా. సార్ పక్కన సార్ అట్టు నేను ఇటు వైట్ అంటే మినిస్టర్స్ సూట్ ఎట్టు ఉంటుంది, చాలా బ్రహ్మాండం ఉంటుంది. అయితే పడుకుంటే ఎలుక వచ్చి కొరికింది. అట్లే పడుకున్నారు. ఎలుకని తెలియదు నాకు. పడుకున్న తర్వాత బాగా అంత పచ్చిగా అయిపోయింది బెడ్ అంతా కూడా, వైట్ బెడ్, రక్తం అంతా కారింది. అది చూసుకుంటే అదంతా రక్తం కనబడుతుంది. సో ఇదా కథ అని నేను 4 గంటలకు లేపమన్నాను కదా గురుగారు, నేను అట్లే పడుకున్నాకు ఇది ఎలుక వచ్చి నాకు లేపిందని చెప్పేసి వేయడం జరిగింది. అప్పుడు సార్ను గీజర్ వేసి స్నానం చేసుకొని మేము కాన్ఫరెన్స్ హాల్కి పోయినాం మీటింగ్. ఆ రోజు అద్భుతమైనటువంటి పబ్లిక్ చాలామంది వచ్చారు, ఘనంగా జరిగింది. ఇప్పుడు ఎన్నో లక్షల మంది మాస్టర్స్తో పరిడవిల్లుతూ ఉంది. ఎంతో ఆర్థిక సహకారం కూడా మనకు అందుతుంది సార్. కొత్తలో ఇన్ని లక్షల మంది మాస్టర్స్ లేరు, ఇంత ఆర్థిక సహకారం లేనప్పుడు పిఎస్ఎస్ఎం ఎలా ఉండేది? అప్పుడు పత్రిజీ ఇదంతా కూడా ఎలా నెట్టుకొచ్చారు? మీ అనుభవాలతో తెలియజేయండి సార్. పత్రిజీ గారికి ఒక జీల్ అనేది ఉంది, ఒక డెడికేషన్ ఉంది. కాబట్టి మనసుంటే మార్గం అన్నట్టు ఆయన ఒక సిద్ధపురుషుడు. ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు ఉన్నా కూడా దాటేసి వచ్చినటువంటి పరిస్థితి ఆయనకు ఉంది. కాబట్టి నేను చాలామంది సన్యాసులను ఋషులను గురించి విన్నాను, కానీ ఈయనను లైవ్ గురువుగా మనం చెప్పవచ్చు. సో వీరి సాన్నిధ్యం దొరకడం మా గొప్ప. ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, నేను ఎప్పుడైనా గత 20 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, నేను ఒక జీసస్ క్రైస్ట్ని చూడలేదు, అల్లా మహమ్మద్ని చూడలేదు, ఒక శ్రీరాముని చూడలేదు, ఒక గౌతమ్ బుద్ధుని చూడలేదు. అందరినీ పత్రిజీ గారిలో చూస్తున్నటువంటి విషయాన్ని నేను ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా. 20 సంవత్సరాల నుంచి ఇది నా అనుభవం. ఎక్సలెంట్ సార్. అలాగే మీరు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలే కాకుండా విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సార్. సో అలా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి అనిపించింది? వాటి గురించి తెలియజేస్తారు. ఒక చైతన్యం, సామాజిక స్పృహ, నాకు అది ఇష్టం. సో ఇప్పటివరకు ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు సార్ ఆధ్యాత్మిక సేవ కాకుండా? సామాజిక సేవ అంటే ఈ రాష్ట్రంలో జీవ వైవిధ్య రక్షక అవార్డు గ్రహీతగా నేను ఈ రాష్ట్రంలో మొట్టమొదటి అవార్డు తీసుకున్నాను. జీవ వైవిధ్య రక్షక డిపార్ట్మెంట్ ఏంటంటే, జీవరాశులన్నింటినీ కాపాడాలి, ఏ జీవిని హింసించదు అనేది దాని కాన్సెప్ట్. అంటే జీవ వైవిధ్యం అంటే ఒకదాని ఒకటి అనుసంధానం అయి ఉంటుంది జీవరాశులు. ఉదాహరణకి మన పొలాల్లో అవి ఎర్రలు ఉంటాయి. ఆ ఎర్రలను మనము ఫర్టిలైజర్ వేసి చంపేస్తున్నాం, కెమికల్స్ పెస్టిసైడ్స్ వేసి చంపేస్తున్నాం. అట్లా చంపొద్దు అనేది కాన్సెప్ట్ అప్పుడు నాకు చిన్నప్పుడే తెలిసి వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని మూలంగా నాకు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లైట్ పెట్టి బాంబేకి పిలిపించి అక్కడ ధీరుభాయ్ అమ్మాని ఇంటి పక్కన ఉన్న ఒక పెద్ద గెస్ట్ హౌస్లో పెట్టి, మరి సెంట్రల్ మినిస్టర్ తర్వాత మన గవర్నర్, మహారాష్ట్ర గవర్నర్, వాళ్ళందరూ కలిసి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు పేరే భారతదేశంలో ఫస్ట్ తీసుకున్నాను నేను. ఏది? జీవ వైవిధ్య రక్షక అవార్డు. అంత మాత్రమే కాకుండా దళిత రత్న అవార్డు కూడా తీసుకున్నాను. ఎందుకంటే
ఈ దళితులకు అమర్చింతలో ఇల్లు కట్టించే కార్యక్రమం నాకు అవకాశం వచ్చింది. అక్కడ అందరూ అగనెస్ట్ ఇల్లు కట్టించడానికి వీల్లేదు, వీళ్ళకి షూరిటీ ఇవ్వడానికి మేము లేము సిద్ధంగా అని చెప్పేసి బీడీ కంపెనీ యజమానులు మొహమ్మద్ ఇస్మాయిల్ షేక్, చింతకుంట నరసింహారెడ్డి, గోపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా అగనెస్ట్గా ఉన్న టైంలో నేను గవర్నమెంట్తో మాట్లాడి ఆ ఇల్లు వచ్చేటట్టు మరి ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి తెప్పించడం జరిగింది. అక్కడ నేను బునాదేశ వరకు నేను అమర్చింతలో ఉండి ఇల్లు కట్టించడం జరిగింది. ఎక్సలెంట్ సార్. మీరు ఎక్కువగా ఇందాక చెప్పినట్టుగా కైలాసపురి కడతాల్లో చాలా విశేషమైన సేవలు చేస్తూ ఉంటారు సార్. సో కడతాల గురించి, అక్కడ మీ యొక్క సేవల గురించి చెప్తారు సార్. కడతాల్ దగ్గర స్థలం తీసుకోవడమే మహత్తరమైన కార్యక్రమం. అక్కడ గురువుగారు అంటారు, ఇక్కడ పతంజలి మహానుభావులు ఈ ప్రాంతంలో పర్యటించినారు. వారే కాకుండా ఎంతోమంది మహానుభావులు, ఋషులు, యోగులంతా కూడా ఈ రోడ్డు మీదుగా మరి శ్రీశైలం వెళ్ళారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ స్థలం చాలా అద్భుతమైన స్థలం, శక్తి క్షేత్రానికి సంబంధించిన స్థలం. అక్కడ పిరమిడ్ కట్టడం అనేది మరి ఏసియా ఖండంలో మొట్టమొదటి పిరమిడ్ కాబట్టి అది రావడం అనేది గర్వకారణం. మరి ఆ యొక్క కైలాస్ గురించి చెప్పాలంటే అతిపెద్ద వైశాల్యంతో కూడుకున్నటువంటి పిరమిడు, ఈ భారతదేశంలో ఒక మోడల్ పిరమిడు. అది ఒకప్పుడు చూస్తే గుట్టలు రాళ్ళు స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు గుట్టలు రాళ్ళు ఇక్కడ కట్టడం ఏందబ్బా అనిపించింది. కానీ కట్టిన తర్వాత దాని యొక్క రూపురేఖలు మారిపోయి చాలా అద్భుతంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా గ్రీనరీ ఏర్పడి చాలా చక్కగా తయారైంది. అద్భుతం సార్. సార్ అలాగే ఇటీవల మీకు ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావడం జరిగింది సార్. సో దాని గురించి కాస్త తెలియజేస్తాను. నేను ఇదివరకే చెప్పాను, నాకు పుట్టుకతోటే సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం ఉంది. చిన్నప్పుడే రోడ్లు ఊడవడము, చెట్లు నాటడము చేశాను. ఆ మేరకు సామాజిక స్పృహ ఉన్నందుకు మరి అవార్డ్స్ రావడం జరిగింది. బీడీ వర్కర్స్ హౌసింగ్ స్కీమ్ 125 ఇండ్లు నిర్మించడం భారతదేశంలో మొట్టమొదటి ఇండ్లు. మరి ఈ మొట్టమొదటిసారి నేను ఇల్లు కట్టడంతో ఆ యొక్క కార్మిక రంగానికి సంబంధించి అవార్డు రావడం, చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ సోషల్ వర్కర్ అని చంద్రబాబు నాయుడు కొడుకు పెళ్లి రోజు ఉదయం పెళ్లి అయింది, సాయంత్రం నాకు 2 లక్షల క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రవీంద్ర భారతిలో మరి కార్మిక శక్తి సందర్భంగా అవార్డు ఇవ్వడం జరిగింది. సార్ మీరు తెలుగుదేశం పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎన్నోసార్లు కలిశారు, వారి నుంచి ఎన్నో ప్రశంసలు పొందారు. సో అలాంటిది మీరు ఆధ్యాత్మిక రంగం వైపుకి, పత్రిజీ వైపుకి, పిరమిడ్ సొసైటీ వైపుకి ఎలా ఆకర్షితులయ్యారు తెలుసుకోవచ్చు? థ్యాంక్ యూ, వెల్కమ్. చాలా మంచి ప్రశ్న. కేశవరాజు గారిని, నన్ను పత్రిజీ గారు అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లను చూడమని పంపడం జరిగింది. కాశ్మీర్లో వెళ్ళి ఒక వారం రోజులు నేను కేశవరాజు గారు ఉండి అక్కడ ఉండేటువంటి స్థలాలని సందర్శించాలని ప్లాన్ చేసుకొని మేము మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చినప్పుడు సార్కు అన్ని రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు గురువుగారు అన్నటువంటి మాట ఏమంటే, నువ్వు ప్రేమయ్య, నువ్వు అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నావు, నువ్వు సొసైటీకి వర్క్ చేయాలని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి నేను ఇంకా పూర్తి టైం సొసైటీకి వెచ్చిస్తూ
సొసైటీ కొరకు పనిచేస్తాం స్టార్ట్ అయ్యింది. రాజకీయాలు క్రమేణా తగ్గిస్తూ ఈరోజు టోటల్గా రాజకీయాలకి అవాయిడ్ చేసి మన పిఎస్ఎస్ మూవ్మెంట్ జిందాబాద్ అంటూ పనిచేస్తున్నాం. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అలాగే ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం అని ఎక్కువగా అంటూ ఉండేవాళ్ళు సార్, కానీ ఈ మధ్య ఆధ్యాత్మికత విస్తరించే కొద్ది ప్రపంచంలో స్పిరిచువల్ అగ్రికల్చర్, ఆధ్యాత్మిక వ్యవసాయం అంటూ చెప్తూ ఉన్నారు సార్. సో ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని పెంచే క్రమంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు రైతాంగం చాలా చైతన్యవంతమైంది. అది ఎలాగంటే సేంద్రియం వైపు తిరుగుతూ ఉన్నారు చాలామంది రైతులు. మరి ఉదాహరణకి ఊరుకొండపేట మధుసూదన్ రెడ్డి గారు కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ వేయకుండా మరి పంటలు పండిస్తున్నాడు. తద్వారా జనంలో ఒక విధమైన చైతన్యం వచ్చేసింది. మేము కూడా ఒక స్లోగన్ ఇస్తున్నాం. అదేమంటే కూరగాయలు ఎవరైతే రసాయనాలతో పండిస్తున్నారో వాళ్ళ దగ్గర మనం కొనొద్దు, తినొద్దు. ఏం చేద్దానంటే అది ఫర్టిలైజర్ కెమికల్స్ వేసి పంటలు పండించడం వల్ల మొట్టమొదట జీవరాశులు చనిపోతున్నాయి. అవి ఎండకచ్చలు కావచ్చు, మరి జీవరాశులు నీటిలో ఉండే జీవరాశులు మొత్తం చనిపోతున్నాయి. జీవ వైవిధ్యం కుంటుపడుతుంది. జీవ వైవిధ్యం అన్నిటికంటే తేలు ఉండాల్సిందే, కప్పలు ఉండాల్సిందే, పాములు ఉండాల్సిందే. అన్నీ సమతుల్యంగా ఉన్నప్పుడే అది సరైన జీవ వైవిధ్యం. దాన్ని అంటారు బయోడైవర్సిటీ. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటావో, ఉదాహరణకి ఎర్రలు నేలలో ఉంటాయి. ఆ నేలలో ఉన్నటువంటి ఎర్రలు భూమిలోకి వెళ్ళి సారాన్ని బయటికి తీసుకొస్తాయి. తద్వారా పంటలు మంచి దిగుబడి ఇస్తాయి. కాబట్టి వాటిని చంపకుండా మనం వ్యవసాయం చేయడం చాలా అవసరం. ప్రజలలో కూడా చైతన్యం వచ్చింది. ఈరోజు మనము ఆ కెమికల్స్ ఫర్టిలైజర్స్తో పండించిన పంటల మూలంగా అనేకమైన జబ్బులు, అనేకమైన రోగాలు వస్తున్నాయి. మరి అవి అలాంటి కెమికల్స్ ఫర్టిలైజర్ లేకుండా మనం పండించిన పంటలు మనకు ఆరోగ్యంగా ఉంటాం. నో నీడ్ నో డాక్టర్, నో మెడిసిన్. మరి ఇండైరెక్ట్గా మనం మెడిసిన్ తింటున్నాం, వడ్ల రూపంలో కానీ, కూరగాయల రూపంలో కానీ, చివరికి పాలలో కూడా విషంతో కూడినటువంటివి మనం తీసుకుంటున్నాం. కాబట్టి వీటిని బ్యాన్ చేయాలి. ఏమి కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఏ రైతు అయితే ఆ యొక్క పంటలు పండిస్తాడో అక్కడ మనం కొనొద్దు, తినొద్దు. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే గుడ్డులో నా జీవుడున్నాడు, దేవుడున్నాడు, మేకలోనా దేవుడున్నాడు, మరి జీవరాశులు అన్నింటిలో దేవుడు ఉన్నాడు అని. మరి వాట్ అబౌట్ అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఈ పంట పొలాల్లో ఉన్నటువంటి జీవరాశులు, వాటిని కూడా మనం కాపాడుకోవాలి. కాలజ్ఞాని బ్రహ్మం గారు అంటారు 84 లక్షల జీవరాశుల్లో దేవుడు ఉన్నాడని. మరి మనమంతా కూడా చైతన్యవంతులమై ప్రజలకు అవగాహన కల్పించి మరి వ్యవసాయదారులను చైతన్యపరిచి మరి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి రైతాంగానికి, మరి ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్లకు విజ్ఞప్తి చేస్తున్న, సేంద్రియ వ్యవసాయదారులను ప్రేమించండి, ప్రోత్సహించండి, వాళ్ళకి ఆదరణ ఇవ్వాలని మీకు ఈ డియర్ పిరమిడ్ మాస్టర్స్ జూమ్ ద్వారా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఎక్సలెంట్ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే వర్షాకాలం ప్రారంభమైంది, వర్షాలు అన్ని చోట్ల సమృద్ధిగా కురుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా మొక్కల్ని పెంచే కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తుంది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ కి మొక్కలు పెంచే విషయంలో మీరు ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడే నేను మరి ప్రజలందరికీ నా వాయిస్ మెసేజ్ పెట్టాను మార్నింగ్ 8 o'clock. అదేమంటే గో గ్రీన్ సేవ్ వాటర్ పరిణత పత్రిక స్టార్ట్ చేశారు. దాన్ని ప్రజలకి తెలియపరచండి. మనమంతా కూడా చెట్టు నాటుకున్నాం.
చెట్లు నాటడం వల్ల జరిగేటువంటిది ఏమంటే భూమికి ఆక్సిజన్ చేరిపోతుంది. ఆ యొక్క మండలాలు ఆ యొక్క చెట్టు మూలంగా ఆ యొక్క ఎనర్జీ చెట్టు మూలంగా భూమి లోపలికి ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది. భూమిలో మంచి శక్తి వస్తుంది. కాబట్టి చెట్లు నాటడం వల్ల అనేక లాభాలు ఉన్నామని ఈరోజు గవర్నమెంట్ గుర్తించింది. మన పిఎస్ఎస్ మూవ్మెంట్ కూడా గుర్తించింది. పత్రిజీ గారు కూడా ఎక్కడ పిరమిడ్స్ కడుతున్నాడో విపరీతమైనటువంటి చెట్లు నాటిస్తున్నాడు. ఉదాహరణకు చూడండి, కైలాసగిరిలో ఎన్ని చెట్లు నాటిస్తున్నాడో. మరి ఓంకారేశ్వర పిరమిడ్లో కూడా ఎన్నో చెట్లు నాటించాడు. ఇప్పుడు కడతాల్లో కూడా ఈ మన బీచ్పల్లిలో కూడా ఎన్నో చెట్లు నాటిస్తున్నారు. రేపు 24 తారీఖు నాడు మరి జగన్నాథ్ గట్టు కర్నూలులో దాదాపు 10,000 మొక్కలు నాటిస్తున్నారు. సో ప్రతి పిరమిడ్ మాస్టరు గురువు గారి ఆదేశాలు తీసుకొని పరిణత పత్రి మేడం గారి ఆదేశాలు తీసుకొని విపరీతంగా చెట్లు నాటారు. ఈ సందర్భంగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మనదంతా వసుదైక కుటుంబం. ఈ వసుదైక కుటుంబం అంటే కలిసి పనిచేయాల్సిన అవసరం. కాబట్టి ప్రతి దేవాలయంలో, ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో, పాఠశాలలో, ప్రభుత్వ స్థలాల్లో మనం విరివిగా చెట్లు నాటుకుందాం. మరి ప్రకృతిని కాపాడుకుందాం. మిత్రులారా, మీరు పత్రిజీ గారి ఆశయం మేరకు మరి పరిణత పత్రి మేడం గారు చైర్మన్, మన యొక్క గో గ్రీన్ సేవ్ వాటర్ కార్యక్రమం మేడం ఫౌండర్. ఆ కార్యక్రమానికి మనమంతా కూడా చేయూతనివ్వాలని చెప్పేసి మేమందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా గొప్ప నిర్ణయం సార్, గొప్ప సంకల్పం సార్. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులుగా మీరున్నారు, పిఎస్ఎస్ఎం అధ్యక్షులుగా. సో భవిష్యత్తులో ఇంకా పిఎస్ఎస్ఎం యాక్టివిటీస్ మన మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఏం జరిగితే బాగుంటుంది, ఎలా జరగబోతున్నాయి సార్? సూపర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్రజలు రిసీవ్ చేసుకునేటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే నాలెడ్జ్ సొసైటీ నిర్మాణం జరిగితే పత్రిక గారు అన్నట్టు జ్ఞానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. ఒక జ్ఞాని మాత్రమే దీన్ని అర్థం చేసుకుంటాడు. గురువర్యులు చెప్పే మాటలు కానీ ఇది ఒక శాస్త్రీయతతో కూడుకుంటుంది. శాస్త్రీయత రావాలంటే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం రావాలంటే ఏం కావాలి? ధ్యానం కావాలి. ఎస్ సార్, ఈరోజు అదే జరుగుతుంది. పత్రిక గారు అందరికీ కూడా ధ్యానం విరివిగా పంచుతున్నారు, పరిచయం చేస్తున్నారు. జ్ఞానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని. మరొక మాట చెప్పాలంటే అందరినీ సమీకరిస్తున్నాడు. అంబేద్కర్ చెప్పినట్టు సమీకరించు, బోధించు, పోరాడు. సమీకరించు, బోధించు, పోరాడు. ప్రజలందరినీ సమీకరిస్తున్నాడు పత్రిక గారు. అందరినీ చైతన్యపరుస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు. దేని మీద? వ్యతిరేక శక్తుల మీద. ఏదది? మాంసాహారం మీద. ఇంకేంది? అవినీతి మీద. ఇంకేంది? మనకి ఎప్పటి నుంచో అంటుకొచ్చినటువంటి ఈ యొక్క మతమావట్యం, జీవబలులు, ఇలాంటివన్నిటినీ అరికట్టాలంటే ఇది ఆషామాషి కాదు. అది పత్రికారికే సాధ్యమైంది. కాబట్టి ఒకప్పుడు ఈ దేశంలో ఏ పరిస్థితి ఉండేదంటే భర్త చనిపోతే భార్యను కూడా సజీవ సమాధి చేసే పరిస్థితులను ఈరోజు క్రమేణా కొంత మార్పు వచ్చింది. ఈరోజు పత్రిక గారు మరి మహిళలకు పెద్ద పీట వేసి చైతన్యం తీసుకొస్తున్నటువంటి మహానుభావానికి మనమంతా కూడా రుణపడి ఉన్నాం. సార్, చివరిగా మా డియర్ పిరమిడ్ మాస్టర్ వీక్షకుల కోసం మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారు? మీ సందేశం ఏంటి? ఒక మారుమూల గ్రామంలో
కట్టెపల్లి గ్రామంలో అమర్చింత మండలంలో అద్భుతమైనటువంటి తపన, ఆశ, అది ఆయన తెచ్చుకున్న డిజైన్ తన వంతుగా చేసి పెట్టాలి అన్నటువంటి ఏదైతే ఉందో చాలా హర్షించదగ్గ విషయం. మొట్టమొదట గ్రూప్ను ఏర్పాటు చేసి, తర్వాత ఛానల్ను ఏర్పాటు చేసి, యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి చాలా చక్కగా చేసినటువంటి శివరాములు గారిని, ఆయనకు సహకరిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు, శివరాములు గారి ధర్మ పత్ని మరి అభినందించాలి. అలాగే ఆయనకు సహకరిస్తున్నటువంటి మిగతా పిరమిడ్ మాస్టర్లందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్, డియర్ పిరమిడ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే రాష్ట్రం నలువైపులా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పిలిపించి సాయంత్రం 8 నుంచి 10:30 వరకు గొప్ప గొప్ప అనుభవాలు చెప్పిస్తూ ప్రజలు చైతన్యం చేస్తున్నటువంటి శివరాములు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారి యూట్యూబ్ ఛానల్ను అభినందిస్తూ, ఈరోజు నాటబడినటువంటి ఈ విత్తనం, ఈ యూట్యూబ్ ఛానల్ క్రమేణా అంచెలంచెలు ఎదిగి ఒక గొప్ప శాటిలైట్ కనెక్ట్ అవ్వాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితాన్ని, మీ జీవన సారాన్ని మా యూట్యూబ్ ప్రేక్షకులకు అందించినందుకు మీకు మరొకసారి మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి 20 సంవత్సరాల వారి సుదీర్ఘ ప్రస్థానాన్ని, ఎన్నో స్వానుభవాలని మనం ఈ కొద్ది సమయంలోనే తెలుసుకోవడం అనేది చాలా కష్టసాధ్యం. కాబట్టి వీలైనంత ఎక్కువగా వారి నుంచి మనం సేకరించే ప్రయత్నం చేశాం. సో విజయవంతంగా మనం సఫలీకృతం అయ్యామని తెలియజేస్తూ, మరి ఒక ప్రకృతి ప్రేమికుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక స్కూల్ కరెస్పాండెంట్గా, ఆధ్యాత్మికవేత్తగా, మరి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎన్నో సంవత్సరాలుగా అనితర సాధ్యంగా సాగుతున్న వారి ప్రస్థానం ఇక ముందు కూడా ఇంకా ఇంకా అద్భుతంగా సాగి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ లక్ష్యాల సాకారం కోసం నా చివరి శ్వాస వరకు నేను కృషి చేస్తానని చెప్తున్నటువంటి గౌరవనీయులు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ శ్రీ ఎస్ఆర్ ప్రేమయ్య గారి అంతరంగాన్ని మనం ఆవిష్కరించాం. సో మరొక గొప్ప మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.